ఇట్లాంటివి వైరల్ చేస్తా అంటే మన దగ్గర మస్తు టాలెంట్ ఉంది. అంటే చాలా టైప్స్ చేస్తాను నేను మిల్ మేకర్‌లో. రైస్‌కి సైడ్ డిష్‌గా అండ్ ఉట్టిగా తిన్నా మస్తుంటాయి ఫ్రెండ్స్ ఇవైతే. నాకస్సలు పర్సనల్‌గా మిల్ మేకర్ అస్సలు ఇష్టం లేకుండా ఒకప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చాలా తినేదాన్ని. అంటే ఆ ఏజ్‌లో అన్నమాట. తర్వాత హాస్టల్ ఎప్పుడైతే వెళ్ళినో అప్పటి నుంచి విరక్తి వచ్చేది మిల్ మేకర్ కర్రీ అంటేనే. ఎంత ఈజీ ఉంటదంటే చోటే బచ్చే భీ బనా సక్తే మాలూమ్. సో, ప్రాసెస్ అవసరం లేదనుకుంటా. అయినా సరే నేను చెప్తా. ఎందుకంటే చూస్తేనే అర్థమవుతది. ఫస్ట్ అయితే మంచిగా మిల్ మేకర్‌ని ఏమంటారు గరం పానీ మే ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత గరం వాటర్ తీసేసి నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ వీటిని సపరేట్ చేసుకోవాలి వాటర్ నుంచి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్‌లో వేసి ఇలాగ లాల్ లాల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని కచ్చపచ్చ దంచుకున్న అద్రక్ లసన్ పేస్ట్ ఏసి మంచిగా పచ్చి పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత మనమైతే కారం, పసుపు, నమక్ అంటే ఉప్పు ఇంకా ఫస్ట్ చూపించిన కదా మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి చేసి వేసుకొని కొంచెం లెమన్ యాడ్ చేసుకొని వేడి వేడి రైస్‌లో తింటే యమ్మీ ఉంటది. సో, ట్రై కరో.